మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఇన్స్టాగ్రామ్లో వేధింపులకు గురి చేశాడు మైనర్. తనను ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కాస్త ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. తమ కూతురిని ప్రేమించాలని వేధిస్తున్న బాలుడిని మందలించే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ఘర్షణకు దారితీసి ఇద్దరు మైనర్ తలలు పగిలాయి. ప్రేమ పేరుతో వెంటపడే పోకిరీలు, ప్రేమించుకుంటే యాసిడ్ పోస్తామని బెదిరింపులు, స్కూలుకు వెళితే వెంటపడే ఆకతాయిలు, సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేసే అబ్బాయిలు, వీరందరి నుంచి ఆడపిల్లను కాపాడడం కన్నవారికి పెద్ద టాస్కే. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా నంద్యాల్లో కన్న కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్న వారిపై కత్తిని నూరాడో తండ్రి. వివరాల్లోకి వెళ్తే నంద్యాల్లో 9వ తరగతి చదువుతున్న అంజీ కూతుర్ని ప్రేమ పేరుతో ఇన్స్టాలో వేధింపులకు గురిచేశారు. తనని ప్రేమించకపోతే యాసిడ్ పోస్తామని స్కూల్ దగ్గరకు వచ్చి బెదిరించారు. దీంతో ఆ బాలిక భయపడి విషయాన్ని ఇంట్లో చెప్పింది. ఆ పిల్లలు మన స్కూల్ కాదు, కానీ ఐడి మాత్రము వేరే వాడిని వాడుకొని వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని సరేలేని పిల్లలు మన స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారంటే పోతుంటే ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి, సైలెన్సర్ తీసి బగ్గిని బ్రేక్ చేస్తారులే సౌండ్ పెట్టుకుంటా. స్కూల్ ముందర ఏం పని లేదు, 3 సార్లు తిరిగినారు ఒకటి పని. వాళ్ళకేం పని లేదు, ఆయన నిలబడిన స్కూల్ కన్నీ నిలబడి ఏ బాబు ఇట్లా అన్న వచ్చినారు. వచ్చింటే బీగాలు తీసుకున్నా, సెల్లి బాబు అన్న. నా సెల్లి నేనెందుకు ఇస్తాను, మా అమ్మదానికి ఇయ్యను, నీకెందుకు ఇస్తానే అన్నాడు. ఆ అబ్బాయి ఐడి వీళ్ళు యూజ్ చేసుకున్నారు. వీళ్ళు యూజ్ చేసుకుని నేను ఫోన్ అడుగుతున్నప్పుడు టక్ 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 డిలీట్ చేస్తున్నారు. నువ్వు ఫోన్ అయినా ఫోన్ ఇవ్వవా? మామూలుగా అయితే తప్పు చేయడానికి ఎప్పటికీ భయం రాదు. ఈ పాపను యాసిడ్ పోస్తా చెప్పకుంటే అని నిన్న ఈ పాపను ట్రాప్ చేసినారు. ఇద్దరిని చూసినాం కదా, ఇద్దరు చేసినాం కదా, వాళ్ళలో ఒకడు బైక్ నడుపుతున్నాడు, ఒకడు. ఈ పాప నాకు చెప్పలేదు, భయపడింది. భయపడేసరికి ఈరోజు ఇవి చెప్పేసరికి ఈ పాప చెప్పింది. యాసిడ్ పోసి పాప ఒళ్ళు కాలిపోతే సెల్లు కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. నా పేరు ధనలక్ష్మి. మీ భర్త పేరమ్మా? అంజీ. ఏం చేస్తుంటాడమ్మా? మేము మా షాప్ ఉంది. దీంతో తల్లిదండ్రులు ఆరా తీగా వేరే విద్యార్థి ఐడితో స్థానికంగా మటన్ షాప్లో పనిచేసే ఓ మైనర్ బాలుడు బెదిరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని మందలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లపై బాలిక తండ్రి అంజీ కత్తితో దాడి చేయగా వారు తీవ్ర గాయాల పాలయ్యారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.